హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కాంతం శృతితో పాటు పక్కకి వస్తుంది. ఇక శృతి కాంతాన్ని కింద నుండి పైదాకా చూస్తూ ఒంటి నిండా నగలేసుకుంటే సరిపోదు, కొంచెమైనా మంచి మర్యాద తెలిసుండాలి, కానీ అది మీకు లేదని ఈరోజు నాకు అర్థమైంది. పెద్దవారు కదా, పరువెందుకు తీయాలని చెప్పి ఈ చైను మీనా గదిలోనే దొరికిందని అబద్ధం చెప్పి మిమ్మల్ని తప్పించాను. కానీ ఛీ, ఇంత చీప్గా ఎలా ఆలోచించారా అని సిగ్గు వేస్తుంది అని అంటుంది శృతి. ఏం మాట్లాడుతున్నావు? ఒంటి నిండా నగలున్నాయి, ఈ చైన్ను నేనెందుకు కొట్టేసి కారులో పెడతాను అనగానే, ఇప్పుడు దొరికిపోయావు కదా, కారులో పెట్టావని నేను చెప్పలేదు కదా అని అంటుంది శృతి. అమ్మో, ఈ పిల్ల నన్ను పట్టేసింది కదా అని చెప్పి అంటుంది. చూడు, ఇంకా నువ్వు ఇలా మాట్లాడితే ఈ వీడియో అందరి ముందు చెప్తాను. ఒక్కసారి మా బాలుని చూసారా ఎలా ఉన్నారో, అసలు మీరేమీ అనకపోయినా కొడతాడు. ఇప్పుడు ఇలా చేశారంటే ఏం చేస్తాడో నాకే తెలీదు. తన చెల్లి ముఖం చూసి తన చెల్లి ఆనందం కోసం ఇప్పుడు ఓపిక పట్టుకొని ఉన్నాడు. తప్పు చేస్తే దుమ్ము దులిపేస్తాడు మా బాలు. అందుకే ఈ వీడియో అందరికీ చూపించకుండా ఉండాలి అంటే నేను చెప్పినట్టు చెయ్యి అని అంటుంది శృతి. ఏం చేయాలి అనగానే, అక్కడ మా అంకుల్, ఆంటీ, మీనా, అలాగే బాలు వీళ్ళున్నారు కదా, వాళ్ళందరికీ పేరు పేరున పొద్దున్నుండి మీరు అవమానించారు కదా మా పేదరికాన్ని. ఆ పేదరికం మొత్తం అవమానంగా చూసిన మీరు పొగుడుతూ అందరికీ క్షమాపణ చెప్పి వెళ్ళిపోండి. అప్పుడు ఈ వీడియో నేను ఎవరికీ చూపించను అని అంటుంది. సరే, పొద్దున్నుండి చాలా మాట్లాడాను, కానీ ఇప్పుడు క్షమాపణ అడగాలంటే అనగానే, మరి తప్పెందుకు చేశావు? నీకు కూడా ఒక ఆడపిల్ల ఉంది కదా, అలాంటప్పుడు సాటి ఆడపిల్ల గురించి తక్కువ చేస్తూ, వాళ్ళ తల్లిదండ్రుల గురించి తక్కువగా మాట్లాడుతూ, వాళ్ళ బ్రతుకుల గురించి హేళన చేస్తూ ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఆడవాళ్ళకి శత్రువు అని చెప్పి అనడానికి నువ్వే నిదర్శనం. మర్యాదగా మా అంకుల్కి, ఆంటీకి, బాలుకి, మీనాకి క్షమాపణ చెప్పావు. నా గురించి నీకు పూర్తిగా తెలీదు. కావాలంటే నీ సైకో మేనలుడు సంజయ్ని అడుగు అని అంటుంది శృతి. అమ్మో, ఈ పిల్ల కాలంతుకురాలు, అందుకే మా సంజయ్ది మొత్తం పసిగట్టేసి వాడిని వదిలించుకుంది అని అనుకుంటుంది మనసులో కాంతం. ఇది ఇలా ఉండగా దేవుడి దగ్గర బంగారు చైన్ పెట్టి నమస్కారం చేసి రోహిణి అక్కడికి తీసుకొస్తుంది. ఇక అందరూ కలిసి నల్ల పూసలు అలా అన్నీ తాలిబొట్టుకి ఎక్కించి ఇటు సంజయ్ అలాగే మౌనికకి పీటల మీద అన్నీ పెట్టి ఇక బంగారు చైన్ని పేరంటాళ్ళందరూ తన మెడలో గుచ్చి వేస్తారు. ఇక ఫంక్షన్ పూర్తవుతుంది. ప్రభావతి, సత్యం, మీనా, బాలు అందరూ ఇక అక్షింతలు వేసి వీళ్ళిద్దరి జంటని ఆశీర్వదించి అందరికీ అలాగే కాళ్ళకి నమస్కారం చేసి ఇక బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు సంజయ్, మౌనిక. ఇటు నీలకంఠ, సంజయ్ కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇటు చంద్రకాంత మాత్రం బిక్క చచ్చిపోతుంది. ఇక ప్రభావతి అనుకుంటుంది, ఏమైంది, నిజంగా ఇదే దొంగతనం చేసి ఉంటుంది, లేకపోతే ఇంత భయపడుతుంది ఎందుకు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగా, ఇక ఫంక్షన్ పూర్తయింది కదా, మేము వెళ్తాము అనగానే, సరే బావగారు అని అంటారు సత్యం. ఇంతలో గబగబా చంద్రకాంతం వచ్చి, అయ్యో, మీ ఇంటికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ కలిసికట్టుగా ఏ సమస్యనైనా సాల్వ్ చేసుకుంటారు. కోడళ్ళు పద్ధతిగా ఉన్నారు. మీ ఇంటిలో నిజంగా పేదరికి ఉన్న అందరి మాటలు ఒకేలా ఉన్నాయి. మీ ఫ్యామిలీ చూడముచ్చటగా ఉంది. అలాగే నేను పొద్దున్నుండి నోటికొచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడాను, అవన్నీ మనసులో పెట్టుకోవద్దు. బాలు, మీనా, ప్రభావతి అలాగే సత్యం గారు మీరందరూ మాకు బాగా చూసుకున్నారు. అలాగే మీనా కూరలు, సాంబారు, పప్పు అంతా బాగానే ఉంది. నన్ను క్షమించండి, మీకేమైనా బాధ పెట్టుంటే అని అంటుంది చంద్రకాంత. ఇక ప్రభావతి, సత్యం, బాలు, మీనా ఒక్కసారిగా షాక్ అవుతారు. రవి అడుగుతాడు, ఏంటి శృతి, ఈవిడి క్యారెక్టర్ ఇలా టర్న్ అయింది అనగానే, మరేంటనుకున్నావు, సైకోలు, శాడిస్టులు ఇలాగే, అందితే జుట్టు అందకపోతే కాలు. ఏదైతే ఫంక్షన్ పూర్తయింది, ఆవిడ గారు తప్పు తెలుసుకుంది, అది చాలు అని అంటుంది శృతి. ఇక వాళ్ళు వెళ్ళిపోగానే ఇక ప్రభావతి ఎప్పట్లాగే మీనాని మాటలంటూ ఉంటుంది. నీ అజాగ్రత్త వల్లేనే ఆవిడ గారు నిన్ను దొంగన చేయడమే కాదు మనందరినీ అవమానించింది. ఒకవేళ ఆ చైను శృతి వెతికి తీసుకురాకపోతే నిజంగా నీ మొగుణ్ణి, నిన్ను, నన్ను, మీ మామయ్యని ఆవిడ గారు పిడిసి తిట్టి
పోయేవాళ్ళు. ఇక మౌనికకి అక్కడ ప్రతిరోజు అనుమానం అవమానం కడుతూ తన్ని ఒక దొంగలా చూసేవారు. ఇదంతా నీ వల్ల కదా అని అంటుంది ప్రభావతి. అత్తయ్య అది కాదు అనేలోపు రోహిణి అంటుంది, అయ్యో ఎక్కడో పెట్టుంటుంది, ఇంట్లో చాలా పని ఉంది కదా అత్తయ్య, అందుకే మీనా ఒకచోట పెట్టి ఒకచోట వెతుకుంటుంది, అంతేగాని మీనాదేం తప్పులేదు అని అంటుంది రోహిణి. ఇక శృతి అంటుంది, ఎందుకంటే ఎందుకు వేరే వాళ్ళని అర్థం చేసుకుంటారు, ఆవిడ ఎన్ని మాటలు మన ఇంటిని ప్రతి ఒక్కరిని అవమానించినా ఒక్క మాట కూడా ఆ చంద్రకాంత్కి సమాధానం చెప్పలేదు. ఇప్పుడు మీనా చేయని తప్పుకి మీనాను ఎందుకు నిలదీస్తున్నారు? అయినా మీనా ఆ చైన్ని ఎక్కడో పెట్టిందని ఎందుకు అనుకుంటున్నారు అని అంటుంది శృతి. మరి నువ్వే కదమ్మా వెతికి తీసుకొచ్చావు, బయట వాళ్ళకి గౌరవం ఇవ్వాలి, ఇంట్లో వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని అంటుంది ప్రభావతి. తప్పు చేస్తే బుద్ధి చెప్పండి, అనవసరంగా బుద్ధి చెప్పాలనుకుంటే అస్సలు బాగోదు. అయినా ఆవిడ గారు ఏం చేశారో చెప్తాను చూడండి అని చెప్పి ఇక తన ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇప్పటికైనా అర్థమైందా ఆంటీ ఆవిడ గారు చేసిన నిర్వాకం? పాపం బాలు మీనా ఆవిడ పెట్టిన మాటలన్నీ పాటలన్నీ విన్నట్టు ఎంత బాగా కోపం వచ్చినా కవర్ చేసుకున్నారు. ఇది వాళ్ళకి మెచ్చుకునే విషయం. పైగా వాళ్ళని ఎందుకు తిడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది శృతి. ఇక బాలు అంటాడు, ఓ డబ్బమ్మా పార్లరమ్మా, మీరు నిన్న కాక మొన్న వచ్చారు, మీనా గురించి ఎంత చక్కగా అర్థం చేసుకున్నారు. మా అమ్మ ఎందుకు కడుపులో పుట్టినా నన్నే అర్థం చేసుకోలేదు, బయట నుండి వచ్చినా మీనానేం అర్థం చేసుకుంటుంది. చూడు మహాతల్లి, ఒకటి మాత్రం నిజం, వాళ్ళు ఎన్నన్నా నోరెత్తకుండా ఎందుకున్నానో తెలుసా? నీ గురించి కాదు, మా నాన్న గురించి, నా చెల్లి మౌనిక గురించి. వాడు ఎన్ని మాటలన్నా ఎంతగా అవమానించినా నా చెల్లి సంతోషం కోసం నేను ఏదైనా చేయాలనుకున్నాను. నువ్వు దీనిలో ఏదో ఒక పుల్ల పెట్టి పుల్ల విరుపు మాటలు మాట్లాడద్దు. మీనా నేను వెళ్తున్నాను, కారు కిరాయి ఈ రోజంతా తోల్తే గాని ఈఎంఐ కట్టాలి అనగానే ఆగరా అని అంటుంది ప్రభావతి. ఏ నువ్విస్తావా ఏంటి అని చెప్పి అంటారు బాలు. నేనివ్వను, ఇదిగో మనోజ్ గడిస్తాడు అనగానే వాడి దగ్గర ఎక్కడున్నాయి, నువ్వే వాడిని పెంచి పోషిస్తున్నావు. 1000 రూపాయలు ఇస్తే ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు, ఒకవేళ ఇంటర్వ్యూ అయిపోగానే పార్కులో కూర్చుంటాడు అనగానే ఆపరా. ఒరే మనోజ్, అల్లుడు గారు కాలు కడిగినందుకు డబ్బులిచ్చాడు కదా, అవి బాలుకివ్వు అనగానే అమ్మా నా దగ్గర అనేలోపు చి నోర్మయ్ ఇవ్వు అని అంటుంది ప్రభావతి. అమ్మా సర్పావతి, కోటీశ్వర్లు ఆయన మీ అల్లుడు గారు ఆయన కాలు కడిగినందుకు ఆ మహాత్ముడికి డబ్బులిచ్చాడు, అలాంటి డబ్బులు నాకు తీసుకోమంటావేంటి? నేను నీకెలా కనిపిస్తున్నాను? ఏరా నువ్వే కడిగితే తీసుకోవా ఏంటి అనగానే అస్సలు తీసుకోను, అయినా కాళ్ళు కడిగేవాడినే కాదు, ఎందుకంటే కాళ్ళు లాగేసేవాడిని. నిజాయితీ గల ఉన్న బావమరిదికి కాళ్ళు కడిగి నెత్తి మీద పెట్టుకున్నా పర్వాలేదు, నాతో కావాలనే కాళ్ళు కడిగించుకోవాలని ప్లాన్ వేసుకుని వచ్చిన వాళ్ళకి నేనెందుకు కడుగుతాను అని అంటారు బాలు. మరే ఎందుకంటే ఒక్కొక్కసారి తల్లిదండ్రులు అల్లుడు కాలు కడుగుతారు కన్యాదనంలో, అప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళని కాదు, విష్ణుమూర్తిగా పెళ్లి కొడుకుని అనుకుని దేవుడు పాదాలు కడుగుతున్నట్టు. కానీ వాళ్ళు కావాలని మా ఆయనతో కాళ్ళు కడిగించుకోవాలనుకున్నారు, అందుకే పెద్ద కొడుకుతో కడిగించాను. ఆయనకే ఆ గిఫ్ట్ ఇచ్చారు, ఆ గిఫ్ట్ ఆయనే తీసుకొని ఇంటర్వ్యూకి 1000 రూపాయలు మీరు ఇస్తున్నారు కాబట్టి మీ దగ్గర అడగకుండా ఉద్యోగం సంపాదించుకోమండి చాలు అని అంటుంది. సరే మీనా, ఇవన్నీ ఎందుకు, కాలు కడిగినందుకు ఆయనకు డబ్బులు ఇచ్చారు, ఇగో ఈ ఫంక్షన్ అంతా బాలు నువ్వే చూసుకున్నారు, మా తరపు నుండి నేను ఒక 10,000 ఇస్తాను అని అంటుంది రోహిణి. చూడు రోహిణి, నిన్ను తప్పుగా అనుకోను, ఎందుకంటే భర్త కష్టపడినా కష్టపడకపోయినా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నీ వాల్యూ నువ్వు ఉంచుకోవాలని తహతహలాడుతావు. నేను కూడా అంతే, నా భర్త కష్టపడుతున్నాడు, నా భర్తని ఎవరైనా ఊరికినే ఒక్క మాటన్నా నేను కూడా ఊరుకోను. ఏ ఆడపిల్లైనా ఇలాగే ఆలోచించాలి. మీరు వెళ్ళండి, ఈరోజు కాకపోతే రేపు ఈఎంఐ కడతానని వాళ్ళకి బ్రతిమిలాడండి, గొడవ పెట్టుకోవద్దు అని అంటుంది. సర్లే మీనా వెళ్తున్నాను, నువ్వు కూడా రేపటి నుండి పూలని జాగ్రత్తగా అమ్ము, ఇక నుండి మళ్ళీ డబ్బులు దాచాలి అని చెప్పి బాలు వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా సంజయ్ అలాగే చంద్రకాంత ఇటువైపు అందరూ ఇంటికి చేరుకుంటారు. ఇక సంజయ్ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ విసిరి కొడుతూ ఉంటారు. ఏరా ఏమైంది అనగానే హత్తకి ఎంత అవమానం జరిగింది, ఇదంతా దీనివల్లే కదా అని అంటారు. అమ్మాయి ఏం చేసిందిరా, మీరే కదా అన్ని వాళ్ళని అవమానిస్తూ ఉన్నారు, మీనా దొంగతనం చేసిందని మీ అత్తయ్య కదా మాట్లాడింది అని అంటుంది. ఇక సువర్ణ, హే సువర్ణ,
నోరొచ్చిందేంటి అని చెప్పి అంటారు. చూడండి, నిజం చెప్పాలంటే కోడలు ఆ ఇంట్లో ఒక్క మాట కూడా మన గురించి చెడుగా మాట్లాడలేదు. పైగా ఎన్నో విషయాలపై తను ప్రశాంతంగా ఉండాలని బాలుని కూడా వెళ్ళిపోమని చెప్పడం నేను విన్నాను. కానీ మీరే తొందరపడి వాళ్ళందరినీ అవమానించారు. పోనీలే, వదిన వాళ్ళందరినీ క్షమాపణ అడిగింది అనగానే, ఏంటి క్షమాపణ అడిగేది? ఒరే తమ్ముడు, దీన్ని ఇలాగే ప్రశాంతంగా ఉంచారంటే వాళ్ళు మీ నెత్తి మీద వచ్చి డాన్స్ చేస్తారు. దీన్ని ఇక్కడ మీరు టార్చర్ చేస్తేనే ఆ బాలుగాడు ఆ ఇంటిల్ల పాది పొగరు అనగాలి. ఒరే సంజు, ఆ శృతిని బలవంతంగా పెళ్లి చేసుకుని నీ కాళ్ళ కింద తొక్కాల్సింది పోయి దాన్నెలా విడిచిపెట్టావురా? దానికున్న పొగరికి నిజంగా నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవాల్సింది. అనవసరంగా దీన్ని పెళ్లి చేసుకున్నావు అనగానే, కాంతం గారు అని అంటుంది మౌనిక. ఏంటే వాగుతున్నావు? కాంతం గారు అని చెప్పి పేరు పెట్టి పిలుస్తావా మా అత్తయ్యని అనగానే, మరి తనకి ఆడపిల్లుంది. మా శృతి వదిన ఎప్పుడు నిజమే మాట్లాడుతుంది, కరెక్ట్గా మాట్లాడుతుంది. ఈ ఇంటికి కోడలిగా ఎందుకు అవ్వలేదా అన్నది మీకు తెలుసు, మాకు తెలుసు. ఇప్పుడు ఈవిడ గారు నీకు భార్యగా ఉండి మీ చెప్పు చేతల్లో ఉంచుకోమని పెళ్ళైన ఆడపిల్లని ఎలా అంటారు? తనకు కూడా కూతురుంది కదా అనగానే, అవును తనకి ఉంది, తన నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. ఎందుకంటే తను మా అత్త అని అంటుంది. మీ అత్త అయితే తన కూతుర్నే పెళ్లి చేసుకొని నాలాగే ఇబ్బంది పెట్టచ్చు కదా, మరి నన్నెందుకు చేసుకున్నారు అని అంటుంది మౌనిక. ఒక్కసారిగా కాంతం షాక్ అవుతుంది. అంటే నీలా కూటికి గతి లేదా నా కూతురికి అనగానే, ఏ కూటికి గతి లేదని మీరు అంటున్నారు, కానీ మీరు చేసిన నిర్వాకం మీకు తప్పించి అందరికీ అర్థమైంది. మా పుట్టింట్లో మీరేంటి అన్నది నాకు అర్థమైంది. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, ఎదుట ఆడపిల్ల కన్నీళ్లు చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఆడపిల్లకి గతి గోత్రం లేకుండా వాళ్ళు కనీసం భవిష్యత్తులో ఊహించుకోలేనంత బాధ వస్తుందని నాకు తెలుసు. ఎందుకంటే మీలాగే మా అమ్మ కూడా మా మీనా వదిలిపై ఎగిరెగిరి పడుతూ ఉండేది. ఇప్పుడు తన కూతురు ఇక్కడ జీవచ్చవల్లా బ్రతుకుతుందని మా అమ్మ ఎప్పుడు తెలుసుకుంటుందో అప్పుడు మా అమ్మకి బుద్ధి వస్తుంది. అలాగే మీకు కూడా ఒకరోజు బుద్ధిచ్చే రోజు వస్తుందని నాకు తెలుసు అని చెప్పి వెళ్ళిపోతుంది మౌనిక. ఇది ఇలా ఉండగా మీనా పూల దగ్గర పూలను అమ్ముతూ ఉంటే అన్ని పూలు అయిపోతాయి. ఇక ఈరోజు 600 రూపాయలు వచ్చాయి. దీనితో గబగబా పూలు తీసుకురావాలి. ఎందుకంటే రేపు శుక్రవారం, శనివారం ఖచ్చితంగా చాలామంది పూల కోసం ఎక్కువ వస్తారు. రేపు 1000 రూపాయలు లాభం వస్తే అవి పక్కన పెట్టాలి అని చెప్పి ఇక పూల బండి మొత్తం ఇక తాళం వేసి పూల కోసం వెళ్తుంది మీనా. ఇంతలో తన తమ్ముడు శివ అలాగే తన చెల్లి సుమతి వాళ్ళమ్మ మార్కెట్లో కనిపిస్తారు. అమ్మ మీనా, ఏంటమ్మా అల్లుడుగారు రాలేదా అని అడుగుతారు. మీనా వాళ్ళమ్మ, అమ్మ ఆయన చాలా కిరాయిలు ఈరోజు చేయాల్సి వస్తుంది, అందుకే నేనే వచ్చాను. అయినా ఇంత తక్కువ పూలు కొన్నావంటే, ఒక 2000 రూపాయలు పూలు కొన్నావంటే రేపు చాలా గిరాకు ఉంటుంది కదా అనగానే, అది కాదమ్మా అని అంటుంది. అమ్మ అక్క నీ దగ్గర ఏదో విషయం దాస్తుంది అని అంటుంది సుమతి. అదేం లేదులేవే అనగానే, అన్నట్టు మీ ఆడపడుచు 16 రోజుల బంగారుపు చైను మార్చే కార్యక్రమం పూర్తయిందా అని అంటుంది. అయ్యిందమ్మా, ఏం చెప్పమంటావు, మౌనిక అత్తవారు చాలా అంటే చాలా మాటలనేసి చాలా ఇష్యూస్ చేసి వెళ్ళిపోయారు. కానీ ప్రశాంతంగా పూర్తయిందిలే అనగానే, చూడమ్మ మీనా, నువ్వు ఇంత తక్కువ పువ్వులు తీసుకెళ్తున్నప్పుడే అనిపించింది. అంటే మీ ఆడపడుచుకి నువ్వు, బాలు అల్లుడు గారు ఇద్దరూ కలిపి మొత్తం డబ్బులు ఊర్చి మార్చి ఈ ఫంక్షన్ చేసినట్టున్నారు. అందుకే డబ్బులు లేవు కదా అని అంటుంది. అమ్మ, తల్లికి కూతురి కష్టం ఇట్టే తెలిసిపోతుందంటారు. నీకు బాగానే తెలిసింది. మరేం పర్వాలేదు, మా ఆయన నేను కష్టపడి ఒక 10 రోజులైతే కష్టం పోతుంది అని అంటుంది. సరే, ఇప్పుడు నేను డబ్బులు ఇస్తాను, ఎక్కువ పూలు కొనుక్కో, రేపు నాకు ఇచ్చేసే అని అంటుంది. అమ్మ ఎందుకు అని అంటుంది. తీసుకోవే, అప్పు ఇస్తున్నాను, ఊరికినే ఇస్తే నువ్వు అల్లుడు గారు తీసుకోరు. ఒక 2000 రూపాయలు పువ్వులు కొన్నావు అంటే రేపు లాభం వస్తుంది, అప్పుడు ఎక్కువ పూలు కొంటావు. అల్లుడు గారు నిన్ను నమ్మి ఒక మంచి పూల బండిని పెట్టించారు, దాని మీద లాభంతో మీరు ప్రశాంతంగా ఉండాలి అని అంటుంది. ఇక మీనా వాళ్ళమ్మ ఇక ఎక్కువ పూలు కొని ఇటు సుమతి అటువైపు శివ ఇక ఇద్దరు మీనాకి హెల్ప్ చేసి ఇక పూల కొట్టు దగ్గర పెట్టేసి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా ప్రభావతి ఇటు అటు తిరుగుతుంది. ఏంటి ప్రభా, ఏమైందే? కూతురికి కార్యక్రమం అయిపోయింది కదా, ఇంకా మీనా బాలుని ఏదైనా అనాలా అని అంటారు. అది కాదండి, నాకు ఏదో డౌట్గా ఉంది అనగానే,
ఏం డౌటు? మౌనిక అత్త వాళ్ళు మౌనికని సరిగా చూసుకుంటున్నారు లేదననా అనగానే అవును అని అంటుంది. వాళ్ళు ఎలాంటి వారో నాకు తెలియదు కానీ మౌనిక మాత్రం మనతో నిజం దాస్తుందని అర్థమైంది. కానీ కూతురి విషయంలో ఎక్కువగా తల్లిదండ్రులు జోక్యం చేసుకుంటే కూతురి జీవితం హదమ గోచరం అవుతుంది. అందుకే ఒకవేళ ఏదైనా చెప్పాలనుకుంటే మౌనికే చెప్తుంది. ఎక్కువగా ఆలోచించద్దు. మౌనిక గురించి ఆలోచించినప్పుడు మీనా గురించి కూడా తెలుసుకో. తన అత్తింట్లో తను కష్టపడుతుందని అనుకుంటున్నావు. ఇక్కడ మీనా ఎంత కష్టం చేస్తుందని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే నువ్వు కూడా మనిషివవుతావు అనగానే ఇంతలో ఫోన్ వస్తుంది సత్యానికి. ఇక వాళ్ళమ్మ సుశీలమ్మ ఫోన్ చేస్తుంది. ఒరేయ్ సత్యం, ఏరా ఉగాది పండుగ వచ్చినప్పుడు కానీ మీరొస్తారా? ఒక వారం రోజుల ముందే ఈ ఊరు వచ్చి ఇల్లంతా బాగు చేసి ఇక ఉగాది పండుగ చెయ్యాలని చెప్పాను కదా. ఇక కోడళ్ళు అలాగే కొడుకులు నీ భార్యతో అంతా ఇక్కడికి రండి. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, అలాగే మీనాబాలు ఉన్నారు. అందరితో ఉగాది పండుగ చేయించి ఉగాది పచ్చడి తినిపించి అందరినీ ఇక ఒక ఆట ఆడుకోవాలి అనగానే అమ్మ నువ్వు పిలిచినందుకు కాదు, మేము కూడా ప్రశాంతంగా ఉండాలంటే అందరూ ఎటువంటి పనులు చేస్తున్నారు అన్నది తెలుసుకొని అందరికీ సెలవులు అనేది క్లియర్ అయ్యాక మొత్తం బయలుదేరతాము అని అంటారు సత్యం. సరేరా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది సుశీలమ్మ. ఎవరండి? అత్తయ్య అనగానే మా అమ్మ నిన్ను మింగుతుందా? మనందరం పండక్కి ఊరెళ్ళాలని చెప్పాను కదా, ఎప్పటి నుండే రమ్మంటుంది. ఇక బాలుకి మీనాకి రవికి శృతికి రోహిణి అలాగే మనోజ్ వీళ్ళందరికీ ఖాళీ ఎప్పుడుందని తెలిసి మన ఊర్లో ప్రశాంతంగా ఒక వారం రోజులు పండుగ చేసుకుని కాలం గడుపుదాము అనగాని కాలం గడిపినట్టుండదు, అక్కడ మీ అమ్మగారు అని అంటుంది. మా అమ్మ నిన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగిస్తుందంటావు. నువ్వు మారితే మా అమ్మ మారుతుందిలే. సరే ఇంతకీ నాకు భోజనం పెడతావా అనగానే పెడతాను అని చెప్పి వెళ్తుంది ప్రభావతి. ఇది ఇలా ఉండగా బాలు కార్ డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో దూరంగా ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఇక ఒక పెద్ద కారుని ఢీకొట్టి ఇంకొక కారు వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా ఉలిక్కి పడతారు బాలు. కారులోని గబగబా కిందికి దిగి ఇక ఆ యాక్సిడెంట్ అయిన కారు దగ్గరికి వెళ్తారు. ఇక యాక్సిడెంట్ అయిన కారులో ఒక పెద్ద ఆయన ఉంటారు. ఇక ఆయన్ని చూడగానే ఈ మధ్య మనుషులకి ప్రాణాలు విలువే లేదు అని చెప్పి ఆ పెద్ద ఆయన్ని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్తారు బాలు. ఇక హాస్పిటల్లో ఈ పెద్ద ఆయన్ని నువ్వు హాస్పిటల్కి తీసుకొచ్చావు, అతనికి నువ్వు డ్రైవర్వా అని అంటారు డాక్టర్. అవును, నాకు చాలా పని ఉంది, కొంచెం ఆయన్ని మీరు కాపాడండి. అలాగే ఫోన్ కూడా తీసుకొచ్చాను, వాళ్ళెవరినైనా సరే వాళ్ళ ఇంటి వారికి ఫోన్ చేయండి అని అంటారు. ఆగు బాబు, నువ్వు వెళ్ళిపోతే ఎలా? ఆ పెద్ద ఆయనకి చాలా బ్లడ్ పోయినట్టుంది, నీది బి పాజిటివేనా అని అంటారు డాక్టర్. అవును అని చెప్పి అంటారు. అలా అయితే బి పాజిటివ్ కదా, తనది కూడా బి పాజిటివే, త్వరగా బ్లడ్ కావాలి, అర్జెంటుగా ఇవ్వండి అనగానే ఇదేంటి, మొన్న 2 రోజులు నిద్ర లేకుండా కార్ డ్రైవింగ్ చేశాను, ఇప్పుడు బ్లడ్ ఇచ్చానంటే ఇంకా నీరసమైపోతాను. అసలే కార్ ఈఎంఐ ఈరోజు కట్టాలని నిశ్చయించుకొని ఇంటి నుండి బయలుదేరాను. ఇప్పుడు ఆ కార్ ఈఎంఐ వాడు నన్ను ఖచ్చితంగా గల్లా పట్టుకుని అడగడం ఖాయం. పౌరుషంగా వాడిని కొట్టడానికి వెళ్ళాను. ఇప్పుడు వాడు పౌరుషానికి ఏం తక్కువ లేదు కానీ డబ్బులు ఇవ్వు అని చెప్తాడు, లేకపోతే కారు తీసుకువెళ్ళిపోతాడు. ఒరే బాలు, నీ నోటి దూల వల్ల అందరికీ చెడ్డవుతావు. ఉన్నమాట ఎప్పుడూ చెప్పకూడదు. సర్లే, ఆ పెద్దయిన ప్రాణాలైనా కాపాడేలేదు రుజు. ఇక ఈఎంఐ వాడి గురించి తర్వాత ఆలోచిస్తాను అని చెప్పి పాపం బ్లడ్ ఇస్తారు బాలు. ఇంతలో ఆ పెద్దయిన తరపు వాళ్ళు అందరూ వచ్చేస్తారు. వాళ్ళు చాలా రిచ్ వాళ్ళు అవడంతో ఇక బాలుని చూస్తారు. బాబు, నిజం చెప్పాలంటే మా నాన్నగారు ఈరోజు అర్జెంటుగా కోర్టుకు వెళ్ళి కొన్ని సబ్మిట్ చేయాలి, అటువైపు నుండి తిరిగి వచ్చేలోపు ఇలా జరిగింది అని చెప్తారు. ఏమోనండి, అదంతా నాకు తెలీదు. పాపం ఆ పెద్ద ఆయన ఆపదలో ఉన్నారని నేను కాపాడానంతే, నేను వెళ్తాను అనగానే ఆగుబాబు, మా నాన్నగారు మీలాంటి వారంటే చాలా ఇష్టం, ఆయన మెలకు వచ్చాక నువ్వు వెళ్ళొచ్చు అని అంటారు. ఇక బాలు అలాగే చూస్తూ ఉంటారు ఆ పెద్ద ఆయన్ని. ఇది ఇలా ఉండగా మీనా వాళ్ళమ్మ 2000 ఇస్తే పూలు తెచ్చుకుంటుంది కదా, ఆ పూలన్నీ కడుతూ అమ్ముతూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి, ఏంటే ఈ రోజంతా పూలబండి దగ్గరే ఉంటావా ఏంటి? రా, కాఫీ చేయాలి. అసలే మీనా, రోహిణి అలాగే ఇటువైపు శృతి వస్తారు అనగానే అత్తయ్య, కాఫీ చేసి ఫ్లాస్కులో వేశాను, వాళ్ళు వచ్చాక తాగండి అనగానే ఇంతలో ఇక సత్యం అంటారు, ప్రభా వాళ్ళిద్దరికీ కాఫీ చేసి రెడీగా
మీనా పెట్టింది. నువ్వు తాగావా అని కనీసం అడిగావా అని అంటారు. అది తాగే ఉంటుందిలేండి అనగానే, చూడండి అత్తయ్య, ఈ రోజంతా ఈ పూల బండి దగ్గర పూలు నేను ఖచ్చితంగా అమ్మి తీరాలి. ఎందుకంటే పూల డబ్బులన్నీ మౌనిక కోసం ఇచ్చేశాను. ఇక రేపటి పూల కోసం ఈరోజు ఖచ్చితంగా సగం పూలైనా అమ్మాలి. అందుకే ఈ పూటకి మీరు వంట చేసుకోండి అత్తయ్య అని అంటుంది. అనుకున్నాను, నాకైతే తప్పదు కదా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి. ఇది ఇలా ఉండగా ఇక రోహిణి, శృతి, రవి, మనోజ్ ఇంటికి చేరుకుంటారు. ఇక రోహిణి అడుగుతుంది, మనోజ్ ఇంటర్వ్యూ ఓకే అయిందా అనగానే ఇక రోహిణికి అబద్ధం చెప్తాడు మనోజ్. అమ్మా అమ్మా అని అంటారు. అదేంటి నాకు చెప్పకుండా ఆంటీకి చెప్తున్నావు? అత్తయ్య, మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చినట్టుంది అని అంటుంది ఇక రోహిణి. శృతి అంటుంది, కంగ్రాచులేషన్, ఎందుకంటే మగవాడికి ఉద్యోగం ఖచ్చితంగా కావాలి, లేకపోతే బాలు ఇటు అటు వాయించేస్తాడు అని అంటుంది శృతి. అందుకే రోహిణి, మంచి ఉద్యోగం వచ్చింది, రోజు పేమెంట్ ఇస్తారు అనగానే, అదేంటి రోజు పేమెంట్ ఏంటి అని అంటుంది. అవును, నేనే కావాలని అడిగి తీసుకున్నాను అని అంటారు. ఒరే, రోజు పేమెంట్ ఎక్కడ ఉండదు, నెలకెంత జీతం అని అంటుంది ప్రభావతి. నెలకి 1,00,000 రూపాయలు అని అంటారు. 1,00,000 రూపాయల? అమ్మో అని అంటుంది రోహిణి. మరి ఎందుకలా అనుకుంటారు, రోజుకి 1,000 రూపాయలు అని చెప్పి అంటారు. ఫస్ట్ 30,000 రోహిణి, తర్వాత నా వర్క్ను బట్టి ఖచ్చితంగా 1,00,000 రూపాయల దాకా పెరగచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఉద్యోగం కావాలి కదా, నువ్వే చెప్పావు కదా అని అంటారు మనోజ్. అయ్యో మనోజ్, తప్పకుండా ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది అని అంటుంది రోహిణి. ఇంతలో కార్ ఈఎంఐ వాడు వస్తాడు ఇక మీనా పూల బండి దగ్గరికి. ఏంటమ్మా, మీ ఆయన కారు కనిపించడం లేదేంటి? కనీసం డబ్బులు షాప్ దగ్గరికి వచ్చి కడతానన్నారు, అది లేదు అని చెప్పి అంటారు. అన్నా, నిన్నే ఫంక్షన్ అయింది, ఇప్పటికిప్పుడు డబ్బులంటే ఎలా చెప్పు అని అంటుంది. చూడమ్మా, మనం కట్టలేము అంటే రిక్వెస్ట్ చేయాలి, అలాగే కార్ల షోరూమ్కి వచ్చి రిక్వెస్ట్గా మాట్లాడాలి. కానీ మీ ఆయనకి అదేమీ చేత కాదు, ఏదైనా అంటే కొట్టడానికి వస్తాడు. అంత పౌరుషం ఉన్నప్పుడు హప్పే చేయకూడదు అనగాని ఇంతలో శృతి వస్తుంది. హే మిస్టర్, ఏం మాట్లాడుతున్నావు? ఆడవాళ్ళతో మాట్లాడిన మాటలేనా? ఈఎంఐకి తీసుకున్నారు, తీసుకునేటప్పుడు మీరు వడ్డీ కూడా తీసుకుంటారు కదా. ఎన్ని రోజులు ఈఎంఐ కట్టకపోతే అంత బెనిఫిట్గా మీ షోరూమ్ వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. కానీ ఇలా మళ్ళీ వచ్చి పరువు తీస్తూ ఉంటారు అని అంటుంది శృతి. అయ్యో శృతి, ఏమీ మాట్లాడద్దు అని అంటుంది మీనా. ఆగు మీనా, మేము లేటుగా ఇస్తాము, దానికి వడ్డీ లేకుండా నువ్వు చెప్పిన మాటలన్నీ వడ్డీ కింద వేసుకోమా అని అంటుంది శృతి. అంటే అనగానే, ఇంకాపండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క అవసరంతో ఒక్కొక్క నెల కట్టకుండా ఉంటారు. మధ్యతరగతి వాళ్ళే ఇలా అప్పులు చేసి మీ షోరూములకి డబ్బులు వడ్డీతో సహా కట్టి మీ షోరూంలు నడిపిస్తున్నారు. అలాంటి వారు మీ వల్ల ఏదైనా డిసైడ్ చేశారు అనుకో, అప్పుడేంటి పరిస్థితి అని అంటుంది శృతి. అంటే మేడం, మాకు కూడా జీతాలు రావాలి కదా అని అంటారు. సరే, నేను ఇస్తున్నాను అనగానే, శృతి నువ్వు ఇవ్వద్దు, ఆయనకు ఒప్పుకోడు అనగానే, అయ్యో మీనా, నీకు బాలుకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, అందుకే నేను ఊరికినే ఇవ్వటం లేదు. నాకు మీరు ఈయనకి ఇస్తారు కదా డబ్బులు, ఎప్పుడైతే అప్పుడు తెచ్చిచ్చేయండి, లేకపోతే బాలు ఇంకొక పూల బండి పెట్టి అక్కడి నుండి నాకు రిబ్బన్ కటింగు ఓపెన్ చేయిస్తాడు, ఊరికినే ఇస్తాయి అని అంటుంది శృతి. ఇక డబ్బులు కట్టేసి లోపలికి వెళ్ళిపోతుంది. మీనా, కాఫీ తాగుదాంరా, నువ్వు చాలా రోజుల తర్వాత పకోడీ వేయొచ్చు కదా అని అంటుంది శృతి. ఇక మీనా వేడి వేడి పకోడీలు వేస్తుంది. ఇంతలో బాలు వస్తారు నీరసంగా. ఏమైంది అనగానే జరిగిందంతా చెప్తాడు. అయ్యో, వీడికి ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు, ఎవడో దారిన పోయిన వాడికి రక్తం ఇవ్వడం అవసరమా అని అంటుంది ప్రభావతి. అమ్మా కోటీశ్వరరాలా, అమ్మా లక్ష్యావతి, ఇవన్నీ నీకు మంచి పేర్లే, కానీ మానవత్వం కూడా ఉండాలి కదా, అది కూడా లేకపోతే ఎలా మదర్ తెరీసా అని అంటారు. ఒరే, నాకేమీ చెప్పద్దు, నువ్వు ఏం మాట్లాడినా నాకు అవసరం లేదు అని అంటుంది ప్రభావతి. ఇక మీనా, ఏమండి, ఈ పాలు బ్రెడ్ పళ్ళు తినండి, బ్లడ్ ఇవ్వగానే వెంటనే 2 రోజుల్లో బ్లడ్ అనేది వస్తుందంట అనగానే, అవును మీనా, హాస్పిటల్లో కూడా అదే చెప్పారు. ఇంతకీ ఆ కార్ ఈఎంఐ వాడు వచ్చాడా అనగానే, వచ్చాడు, నేను కట్టాను అని అంటుంది శృతి. హే డబ్బమ్మా, నీ డబ్బులేం మాకొద్దు అనగానే, నేను తీసుకోకుండా ఉండనులే, మీకు ఎప్పుడొస్తే అప్పుడు ఇచ్చేసే అని అంటుంది. అది ఇప్పుడు రూలు మీనా, ఆ ఈఎంఐకి నేను రేపటి నుండి
ఖచ్చితంగా కొంచెం కొంచెం ఇచ్చేస్తాను, డబ్బమ్మకి ఇచ్చేసే అనగానే సరేనండి అని అంటుంది మీనా. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.